రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి కలకలం రేపుతోంది. తంగళ్లపల్లి గుట్టలో పులి సంచరిస్తోంది. పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో గోపాలరావుపల్లె, తాడూరు, చింతల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి కలకలం రేపుతోంది. తంగళ్లపల్లి గుట్టలో పులి సంచరిస్తోంది. పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, దీపిక, జనగామ, సిద్దిపేట జిల్లాలను హడలెత్తించిన పెద్ద పులి సంచారం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భయాందోళనకు సృష్టిస్తుంది. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 3 రోజులుగా పెద్ద పులి సంచారం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ శివారులో జరిగిన ఘటన స్థానికులను వణికించింది. తిప్పాపూర్ పెద్దలింగాపూర్ రోడ్డుపై కల్వాటు సమీపంలో గుట్లను ఆనుకొని ఉన్న పొలాలలో కట్టివేసి ఉన్న పశువులపై సోమవారం రాత్రి పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులి ఈ గ్రామానికి, పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గుర్రాల మల్లయ్యకు చెందిన 3 ఆవులను సుధాకర్ కు చెందిన ఆవు దూడపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం ఉదయం రైతులు పొలాలకు వెళ్లగా పశువుల మెడపై తీవ్ర గాయాలతో మృతి చెంది కనిపించాయి. సంఘటన స్థలంలో పెద్దపులి పాదముద్రలను స్పష్టంగా కనిపించడంతో ఇది పెద్దపులి దాడేనని అటవీశాఖ అధికారులు అయితే గుర్తించారు, ప్రాథమికంగా నిర్ధారించారు. మరో ముఖ్య అంశం ఏంటంటే, గత వారం రోజులుగా సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం, చిన్న కోడూరు మండలం పరిసర గుట్టల్లో కూడా పులి సంచరిస్తుందన్న సమాచారం ఉంది. విఠలాపూర్, కిష్టాపూర్ ప్రాంతాల్లో పులి అడుగులు ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. అక్కడ సంచరించిన అదే పెద్ద పులి ఇల్లంతకుంట మండలం వైపు వచ్చిందా లేక వేరువేరు ప్రాంతాల్లో పులులు ఉన్న అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి గుట్టల్లో కూడా పులి అడుగులను అటవీశాఖ అధికారులు అయితే గుర్తించారు. పరిస్థితి మరీ ఉత్కంఠభరితంగా మార్చింది. గోపాలరావుపల్లె, తాడూరు, చింతల్టాన గ్రామాల ప్రజల భయం గుప్పిట్లో గడుపుతున్నారు. రాత్రి వేళల్లో అయితే బయటకు ఎవరు రావద్దని, పశువులను అడవి అంచుల్లో కట్టవద్దని, గుంపులుగా మాత్రమే సంచలన అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు సంఘటన స్థలాలకు చేరుకొని నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పులి సంచారాన్ని ట్రాక్ చేయడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అవసరమైతే కెమెరా ట్రాక్స్ ఏర్పాటు చేసి కదలికను గుర్తించి చర్యలు చేపట్టాలని సమాచారం అందిస్తున్నారు. పులి ఒకటైనా లేదా వేరు ప్రాంతాల్లో వేరు పులులు ఉన్నా అనే అంశంపై అటవీశాఖ సాంకేతిక పరిశీలన కొనసాగిస్తుంది. ప్రస్తుతం పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే సూచిస్తున్నారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.